ఉదయం కనపడదా దేవుడిచ్చిన తనదైన స్వరంతో మరి పెద్ద వయసు అయినప్పటికీ పాటల పట్ల ఆయనకున్న ఆసక్తిని బట్టి ప్రేమతో వారికి క్రీస్తు పేరట సభ నుండి సద్వినియోగపరుచుకుంటూ వెళదాం. పాటల కార్యక్రమాన్ని ముగించాలని ఆశిస్తున్నాం. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం, మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం, స్త్రీ పురుషుల కలయిక వలన ప్రారంభం. తండ్రి నుండి ఆత్మ ప్రవేశం, తల్లిలోని నిర్మాణం, దేవుని వలనే పుట్టిన వారమి మనం, దేవుని కొరకే పుట్టిన వారమి మనం. మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం, మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం. పుట్టావో తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఎందుకు పుట్టావో తెలుసుకోవడం ప్రాముఖ్యం. ఎక్కడ పుట్టావో తెలుసుకోవడం కాదు ముఖ్యం, ఎందుకు పుట్టావో తెలుసుకోవడం ప్రాముఖ్యం. అమ్మా నాన్న వేషంతో కలుగలేదు నీ జననం, అమ్మా నాన్న వేషంతో కలుగలేదు నీ జననం. తులకు కలుగుటలేదే తరుణం, అంతు చిక్కని అపూర్వ నిర్మాణం. అన్నిటికంటే నిన్నది నీ ఆకారం, అంతు చిక్కని అపూర్వ నిర్మాణం.
మనిషి జన్మ ప్రారంభం బ్రహ్మాండం. సృష్టెప్పుడు పుట్టిందో తెలుసుకోవడం కాదు ముఖ్యం. సృష్టికర్త ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం. సృష్టెప్పుడు పుట్టిందో తెలుసుకోవడం కాదు ముఖ్యం. సృష్టికర్త ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం. అమ్మా నాన్న అడుగక ముందే దేవుడు సృష్టిని చేశాడు. అమ్మా నాన్న అడుగక ముందే దేవుడు సృష్టిని చేశాడు. అవయవాల కోరిక నెరిగి ఆహారం కలిగించాడు. అవయవాల కోరిక నెరిగి ఆహారం కలిగించాడు. సృష్టికర్తనే మరచుట అన్యాయం. సృష్టమునే పూజించుట మరి అన్యాయం. సృష్టికర్తనే మరచుట అన్యాయం. సృష్టమునే పూజించుట మరి అన్యాయం. సర్వ సృష్టిలో శ్రేష్ఠుడవు సృష్టికర్త స్వరూప. చేస్తున్నాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేయేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేయేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నా అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. సహోదరులు హరీష్ గారు వచ్చి దేవునిని స్తుతించి కీర్తించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. మరి తమ్ముడు సమయాన్ని అర్థం చేసుకుని వీడియో సాంగ్స్ వేయాలని ఆశిస్తున్నారు కనుక తెరలపై వాక్య సంబంధమైన దృశ్య పాటలను చూద్దాం. లైట్స్ ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. జ్ఞాపం చేసుకోండి. వారిని నూనెంత ఆత్మతోనూ శక్తితోనూ నీ బలముతో నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీకే వందనాలనైనా
మళ్ళీ వారు వాక్యం చెప్పి వాళ్ళ గృహానికి నేను ప్రయాణం వెళ్ళేటప్పుడు నేను మార్గాన్ని వాహనం చుట్టూ నీకు కంచి వేసి నేను వారి గృహానికి వాళ్ళు చేరేంత వరకు నీ కాపుదాన్ని నీ భద్రత దయచేయమని అయ్యా ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి నీ నామాన్ని గణపరుచుకొని సహాయం దయచేయమని అయ్యా ప్రతి ఒక్కరి కాడ నా ప్రభు ఆత్మీయ ఆహారం ప్రతి ఒక్క హృదయాల్లో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు త్వరగానే అన్న యేసు అది పరిశుద్ధ నామన నాయన మరి ఇదిగో లోకేష్ గారి కుటుంబాన్ని కాడ మీరు జ్ఞాపం చేసుకోండి నాయన వారి తల్లి గారి కుటుంబాన్ని కాడ జ్ఞాపం చేసుకోండి వారికి ఇచ్చిన బిడ్డలను కాడ జ్ఞాపం చేసుకోండి అనేక మంది నాయన మరి తండ్రి ఆయన స్కూల్ నుంచి వచ్చిన టీచర్ అందరూ మరి మా ఊరు నుంచి వచ్చి మేమందరం కాడ నా ప్రభ జ్ఞాపం చేసుకుని ప్రభ మళ్ళీ మా తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి మా గృహానికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు త్వరగానే అన్న యేసు అది పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన ప్రియమైన తల్లి గారికి సభ నుండి ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తు పేరట మన మధ్యలో సేవకులను ఆహ్వానించుకుందాం. బ్రదర్ పృథ్వీ గారు ఏఎల్సి వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ పి రాజేష్ గారు క్రీస్తు సంఘం సిబిటి వైస్ ప్రిన్సిపాల్ రాజమండ్రి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి సభను అధ్యక్షులుగా ఉండి నడిపించవలసిందిగా బ్రదర్ కిషోర్ గారు సిబిటి ప్రిన్సిపాల్ గణపవరం వారికి ప్రేమతో ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. హలో. వేదికను అలంకరించిన డిప్యూటీ డైరెక్టర్ బ్రదర్ కె ఉపేంద్ర గారికి, అలాగే మిగిలిన పెద్దలకు, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ మరి వాక్యపట్నం చేసుకుని ముందుకు వెళదామండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు బ్రదర్ శ్రీనివాస్ గారు మరి హిందీ మాస్టర్ గారు మరి వాక్యపట్నం చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. దేవదేవునికి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య సేవకులకు మరి విశ్వాసులకు కూడా వచ్చిన గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. పుట్టుకొచ్చినటువంటి మనుషులందరూ కూడా దేవుని సంకల్పములోనే పుట్టుకొచ్చారన్న సంగతి మనందరికీ తెలియాలి. ఏదో బైబిల్కు సంబంధించినటువంటి సభగా, ఏదో క్రైస్తవుల సభలుగా, ఒక మత పుస్తక లేకుండా మత ప్రబోధాన్ని మరి చెప్పే మరి సభలుగా దీన్ని క్రైస్తవ పుస్తకం కొందాం. బైబిల్లో ఉన్నది చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుని సంకల్పాన్ని లోకంలో క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత తన కోసం నిర్ణయించుకోవాలని ముందుగానే, ఎందుకు తెలుసండి, ఆ తేదీ వచ్చే సమయానికి ఆ సీటులో మీరు తప్ప ఎవరు కూర్చోకూడదు. ఎందుకంటే 10 రోజుల ముందుగానే నిర్ణయం తీసుకున్నాం ఆ సీటు నాదని. దాని పేరు రిజర్వేషన్ అన్నాడు. అంతే కదండి. ఏమండి, ఎప్పుడో 10 రోజుల తర్వాత ప్రయాణం చేసే మన కోసము ఒక సీటును రిజర్వేషన్ చేయించుకున్నామే. 10 రోజుల తర్వాత వెళ్ళేది అంటే 10 రోజులు ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం అంటే నిర్ణయించుకున్నాం సీటు నాకని డబ్బు కట్టి. ఆ రోజు వస్తే అది నాదే. ఏమండి, దేవుడు కూడానండి మనుషులందరినీ రిజర్వ్డ్ చేయించుకున్నాడండి. తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎవరినట? ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, మనలను ముందుగా అన్నాడు.
పౌలు గారితో సహా కలిపి చెప్తున్నాడు. మనలను ముందుగా ఎంత ముందుగా రిజర్వ్ చేయించుకున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే రిజర్వ్ చేయించుకున్నాడట. ఎవరి కోసం? ఎవరిని? నిన్ను నన్ను. అప్పటికి పుట్టలేదు మనం, అప్పటికి పుట్టలేదు భూమి మీదకి. కానీ పలానా సంవత్సరములో పలానా గ్రామములో పలానా తేదీ నాడు నా కుమారుడు పుట్టాలి అని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం తీసుకున్నాడు. చూసారండి, మనం పుట్టింది ఎవరి ద్వారా వచ్చామండి? ఎక్కడి నుంచి పుట్టామండి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చి ఉంటాం మనం? ఏమండి, మనకు పెళ్ళి అవ్వాలండి, పిల్లలు పుట్టాలంటే ముందు ఎవరికైనా మన తండ్రికి పెళ్ళి అయితేనే కదండి మనం పిల్లలు పుడతాం. అంతేనా? ఒకసారండి దావీదు గారి యొక్క పుట్టుకలోకి వెళ్ళి మన పుట్టుక దేవుని సంకల్పంలో ఉందా కాదా అనేది ఒకసారి మనం పరిశీలించుకుందామండి. ఒకసారి దావీదు గారి దగ్గర ఒకసారి 13వ వచనం నుండి చదవండి. నా అంతరంద్రములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భములో నన్ను కన్స్ట్రక్షన్, నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్, నిర్మించిన వాడవు నీవే తండ్రి. నన్ను కలుగజేసిన విధం, ఆ కన్స్ట్రక్షన్, ఆ నిర్మాణ వ్యవస్థను చూస్తుంటే, కలుగు చేసిన విధానం చూస్తుంటే భయము ఆశ్చర్యం. ఏమంటే భయం ఒకటి పుట్టుతున్నది, రెండోది ఆశ్చర్యం పుడుతుందట. ఎవరికండి? దావీదు గారికా? తల్లి గర్భంలో ఉండగానే దావీదు గారు కళ్ళు తెరిచి ఆ నిర్మాణ వ్యవస్థ ఆయన చూసేస్తున్నాడు అంటారా? తన నిర్మాణం తనే చూస్తున్నాడా? సాధ్యమవుద్దా? పోనీ ఆయన స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి అప్పుడు? లేవు. కానీ దావీదు గారి గురించి దావీదు గారు చెప్పుకుంటున్నాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడండి. తన పుట్టుకు కాదు, ప్రజలందరి పుట్టుకను ఉద్దేశించి కూడా రాస్తున్నాడు అక్కడ. మీరు నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే భయము ఆశ్చర్యము పుట్టుచున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అంటున్నాడు. థ్యాంక్స్ గివెన్ అంటున్నాడు. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం చెప్పండి? మనం ఏదో ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినప్పుడు, ఏదో పెద్ద పిల్ల పాస్ అయిందనో, చిన్నోడు పాస్ అయ్యాడనో, పెళ్ళి అయిందనో, ఉద్యోగం వచ్చిందనో దేవుడికి కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం. ఇది అలవాటు మన క్రైస్తవ సమాజానికి. కానీ దావీదు గారు దేవునికి ఎలాంటి, ఏ సందర్భంలో కృతజ్ఞత చెప్తున్నాడు చూడండి. నీవు నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే భయం ఆశ్చర్యం కలుగుతుంది నాయన, అందును బట్టి నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు మీకు ఆశ్చర్యపోతారండి మీరు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు చదవండి. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. దేవుని కార్యములు ఎలాంటివి అట? ఆశ్చర్యం వేస్తాయా? ఏమండి, ఆ సంగతి నాకు బాగా తెలుసు నాయన, బాగా తెలుసు. ఎందుకంటే నా పుట్టుకను ఆలోచించుకుంటుంటే భయం కలుగుతుందో, ప్రక్క నుండి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమండి, భయము ఆశ్చర్యం ఎందుకు కలుగుతోందంటే తెలుసండి, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు కలుగు చేసిన విధం చూస్తుంటే భయము ఆశ్చర్యం అని ఎందుకన్నాడు తెలుసా అండి? అసలు దావీదు గారు తల్లి గర్భములో పడక ముందును గూర్చే మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకు భయం వేస్తుందంటే, దావీదు గారు తల్లి గర్భంలో పడక ముందే తన బ్రతుకు చరిత్రను పరిశుద్ధాత్మ ద్వారా తను ఆలోచించి మాట్లాడుతున్నమాట. ఒకసారి వెళ్ళిపోదామండి. దావీదు గారి తల్లి గర్భములోకి ఇంకా రాకముందే, పడకముందే దావీదు గారి యొక్క ఒక్కసారి వాళ్ళ వంశ చరిత్ర వెళదామా? అసలు ఏం జరిగిందో చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనము నుండి చదవండి. ఏమండి, నయస్సోను అనే ఒక ఆయన ఉన్నాడండి, బాగా వినండి. బైబిల్ అండి ఆషామాషి కాదండి, మన బ్రతుకు పుస్తకం అండి, బ్రతుకు పుస్తకం. బంగారం వాక్యం చదువుకొని మూసేది కాదండి ఇది, ఇప్పుడు తెరిచే పుస్తకం.
మన జీవితానికి పరమార్థం చెప్పిన పుస్తకం, ఏకైక పుస్తకం బైబిల్. ఈ రాత్రి మీరు వినాలి. అన్నయ్య గారి నోట నుండి మరిన్ని మాటలు మనం నేర్చుకుందాం. చదవండి. నయస్సోను ఒక ఆయన ఉన్నాడండి, సల్మాన్ అని ఒక ఆయన ఉన్నాడు. నయస్సోను ఒక ఆయన సల్మానునికి అన్నాడటండి. సల్మాను రాహాబు, ఈమె తెలుసు మీకు బాగా, ఎరుకో పట్టణానికి చెందినటువంటి ఒక వేశ్య జీవితాన్ని గడిపినవాడి. రాహాబు గారిని చూశాడు. ఎవరో? సల్మాను అని ఒక ఆయన రాహాబు గారిని చూశాడు, ఒక వేశ్యని చూశాడండి. అబ్బాయి ఈమె బ్రతుకు చాలా బాగా మార్చుకుంది, పాత జీవితానికి పాత్ర వేసేసింది. ఎరుకో పట్టణానికి యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏమంటే వేగులు వారిని కాపాడి దాచిపెట్టి దేవుని అనుగ్రహం పొందింది, బ్రతుకును మార్చుకుంది. ఇదంతా చూశాడు సల్మాన్ అనే ఒక ఆయన. అమ్మ చాలా బాగుంది ఈ అమ్మాయి, పాత జీవితంలోకి వెళ్ళలేదు, ఇంకా బ్రతుకు మార్చుకుంది, కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేనే అనుకున్నాడు. అంతే, పెళ్లి చేసుకున్నాడండి. చేసుకోగానే ఎవరు పుట్టారండి? బోయాజు గారు పుట్టారండి. బోయాజు గారు రూతు తెలుసు మనకి బాగా, ఓ బెత్లెహేము ప్రాంతానికి చెందినటువంటి ఏమండి తన భర్త చచ్చిపోయాడు. తన సొంత దేశం అన్య దేశం వెళ్ళిపోయింది. ఏమండి వెళ్ళిపోయింది. అత్తగారిని చూసింది. అత్తగారు చాలా మంచిదండి. అత్తగారు కోడలు, అమ్మ నువ్వు మా పెళ్లి చేసుకుని వెళ్ళిపో అమ్మ, ఎందుకమ్మ జీవితాన్ని వృధా చేసుకుంటావు అంటే, నీ ప్రజలే నా ప్రజలు అత్త, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ నా వాళ్ళు, నేను నీతో వచ్చేస్తానంది. అబ్బాయి ఎంత మంచిదండి, అన్య స్త్రీ అండి రూతు. తనను చూశాడు బోయాజు. వండర్ఫుల్ లైఫ్ అండి రూతు గారిది. ఒక విధవరాలండి, భర్తను కోల్పోయింది. చూశాడు, చూడగానే ఈమెను పెళ్లి చేసుకున్నాడండి బోయాజు గారు. ఓబేదు అనే ఆయన పుట్టాడండి. రైట్. ఓబేదు గారేమో యెషై గారిని అన్నాడండి. యెషై రాజైన దావీదును కన్నాడు. రాజైన దావీదు. బాగా వినాలి ఏమండి, దావీదు గారి వంశపు చరిత్ర చెప్తున్నానండి నేను మీకు. జస్ట్ ఏదో ఒక 5 వంశాలు, ఓ తరాలు చూపించాడు. అబ్రహాము గారి నుంచి ఏమండి మనం ఆలోచించకపోయినా రాయబడి ఉంది. జస్ట్ ఒక 5 తరాలు ఏమండి, నయస్యోను, షల్మాను, బోయాజు, ఓబేదు, యెషై అండ్ దావీదు. ఈ 5 తరాలండి, ఈ 5 వంశాలు. ఏమండి ఇప్పుడు మన పుట్టుక ఎలా జరిగిందో తెలుసండి? వివాహం అయితేనే పిల్లలు పుడతారు. ఇప్పుడు యెషై గారికి వివాహమైంది. ఎవరు పుట్టారు? చిన్న కొడుకు దావీదు గారు పుట్టాడు. అంతే కదమ్మా. ఇప్పుడు యెషై గారికి పెళ్ళి అవ్వకుండా అలాగే ఏమంటారండి పెళ్ళి కాని వాళ్ళని? బ్రహ్మచారిగా ఉండిపోయాడు అనుకోండి, దావీదు పుడతాడా? బాగా ఆలోచించాలి. యెషై గారు దావీదు తండ్రి పెళ్ళి కాకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి చచ్చిపోయాడు అనుకోండి, దావీదు పుడతాడా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం అక్కడ? యెషై గారు ఎవరిని కన్నాడు? రాజైన దావీదు కదా. ఇంకా కొంచెం వెనక్కి వెళ్దామండి. యెషై గారు తండ్రి ఎవరండి? ఓబేదు కదా. ఒకవేళ ఓబేదు గారు బ్రహ్మచారిగా ఉన్నాడు అనుకోండి, పెళ్ళి కాకుండా, యెషై గారు పుడతాడా? యెషై గారు పుట్టడు. బ్రహ్మచారిగా ఉండి చచ్చిపోయాడు అనుకోండి ఓబేదు గారు, యెషై గారు పుట్టడు. యెషై గారిలో ఉన్న దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము అవచేయటానికి దేవుని సంకల్పం చొప్పున దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేయడానికి ఎన్ని తరాలు బ్రతికించాడు దావీదు కొరకు? 14 తరాల వారిని బ్రతికిస్తే దావీదు పుట్టాడు. పుట్టిన తరువాత నీవు నన్ను కలుగజేసిన విధం చూస్తుంటే నాయన భయం కలుగుతోంది. ఎందుకు తెలుసా? 14 తరాల వారిలో ఏ ఒక్కడు మరణించినా నేను భూమి మీదకి రాను. అందుకు భయం, అందుకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి తండ్రి నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నాను నాయన, కృతజ్ఞత నీకు, థ్యాంక్స్. అబ్బా ఎవడు చేశాడంటారా దావీదు? తన తరం వారికి సేవ చేశాడంటారా? చూద్దామా? కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి, 71వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 16 నుంచి చదవండి.
కీర్తన గ్రంథం 77వ అధ్యాయము. ప్రభుని యెహోవా, నేను వర్ణింప మొదలు పెడతాను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించుదను. దేవా, బాల్యము నుండి, చైల్డ్హుడ్ అంటున్నాడు చూడండి ఇక్కడ, వయసు వచ్చిన కాడి నుండి కాదు, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి అమ్మా, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా, వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు. ముసలుడైపోయాడంటే తల నెరిసి వృద్ధుడునై ఉండి వరకు, అబ్బా, బాల్యము నుండి వృద్ధాప్య దశ వరకు కూడా నన్ను వదలొద్దయ్యా తండ్రి, వదలొద్దు. ఎందుకు తెలుసా? నీ బాహుబలము గూర్చి నేను చెప్తూనే ఉన్నాను. నా తరములో నీ గురించి దేవుని సంకల్పం చొప్పున, నీ సంకల్పం చొప్పున నేను సేవ చేయాలని కదా నన్ను పుట్టించావు తండ్రి, నన్ను పుట్టించావు. కాబట్టి నాయన, బాల్య దశ నుండి వృద్ధాప్య దశ వరకు, తల నెరుసు వరకు నన్ను వదలొద్దు అంటున్నాడు. మత పుస్తకం వద్ద ఇది చెప్పండి. దేవుని సంకల్పంలో పుట్టాడు దావీదు. అందుకుని 14 తరాల వారిని ఎందుకు బ్రతికించాడో తెలుసా? తన తరము వారికి సేవ చేయడానికి పుట్టించాడు. ఏమంటే ఆయనే కాదండి, మన తాత ముత్తాతలు అందరూ ఎందుకు పుట్టించాడు తెలుసా? ఎందుకు వాళ్ళని బ్రతికించాడో తెలుసా? రాబోయే తరములో నా కొరకు పుట్టబోయే పిల్లలు పుట్టబోతున్నారు. అందుకునే ఈ తరములో మనల్ని పుట్టించాడు దేవుడు. తన తరము వారికి సేవ చేయడానికి మనల్ని కూడా దేవుడు దావీదులాగానే పుట్టించాడు. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? లేకపోతే తల్లి గర్భంలోనే పిండం ఉండగానే రాలిపోదామండి మనం. పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచా అంటున్నాడు, కింద రాయబడి ఉంది 139 దావీదు కీర్తనలో. ఇది తల్లి పిండ దశలో ఉండగానే తన కన్ను వెళ్ళిపోయింది, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అమ్మ, పిల్లలు ఎవరైనా బయటకు వెళ్తున్నానండి, మా పిల్లల్ని చూడండి, పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి వెళ్తారు, జాగ్రత్తగా చూడండి అంటే గుడ్లార్పకుండా అలా చూడమాలనే. అమ్మా, జాగ్రత్త, ప్రమాదంలో ఒక చిన్న పిల్లలు కదా, ఏ తొట్టులోకి వెళ్ళిపోతారో, ఏ రోడ్డు మీదకి వెళ్ళిపోతారో, ఏ కరెంటు వైర్ పట్టుకుంటారో, అమ్మ కాస్త జాగ్రత్తగా చూడమ్మా అంటాను. దావీదు గారు తల్లి గర్భంలో ఉండగానే దేవుని కన్ను వెళ్ళిపోయి జాగ్రత్తగా చూస్తుందండి. ఎందుకు తెలుసండి? ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిండం మీద దేవుడు. 14 తరాల వారిని బ్రతికించాను. ఎందుకో తెలుసా? నా కుమారుడైన దావీదు పుడుతున్నాడు. తల్లి గర్భంలో నిర్మాణం జరుగుతుంది. నా కుమారుడికి ఏ లోపం రాకూడదు. దావీదు నా ఇష్టానుసారుడైనా, అబ్బా, స్టేట్మెంట్ ఇచ్చాడంటే దేవుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు. చూసారండి? అందుకుని పౌలు గారికి అర్థమైపోయింది, తన కోసం మనలందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే ముందే నిర్ణయం తీసుకున్నాడయ్యా మనలందరినీ. అందుకని దేవుని సంకల్పం అంతా నేను మీకు చెప్పేస్తున్నాను, నేను దాచుకోలేదు. మన బ్రతుకేంటో, బ్రతుకు పరమార్థం ఏంటో నాకు అర్థమైపోయింది. ఒకనాడు మతోన్మాదిగా, ఒకనాడు దుర్మార్గుడిగా బ్రతికాను, మత పిచ్చి పట్టి బ్రతికాను, క్రైస్తవులను హింస పెట్టాను, చెరసాలలో వేశాను, హత్యలు చేశాను, అబ్బబ్బబ్బా చాలా తప్పు చేశాను. చివరిగా చూడండి మాట అంటున్నాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ముగించేస్తానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు గలతీ చూడండి, గలతీ రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. గలతీ చూడండి, గలతీ పత్రిక, ఎస్ అదేనండి, చూడండి ఒకసారి. రిఫరెన్స్ చదవండి. గలతీ పత్రిక 1:15 చదవండి. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకొని తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు
ఏమండి, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించటానికి దేవుడు తల్లి గర్భములోనే నన్ను ప్రత్యేకపరుచుకుంటే, దేవుని సంకల్పము చెప్పున నా తల్లి గర్భములోనే దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకుంటే, ఇది తెలియక మత పిచ్చి పట్టి యోధా మత ప్రవిష్టుడనై క్రైస్తవులను అపరిమితముగా హింస పెట్టాను, దుర్మార్గుడిగా బ్రతుకాను. ఏది తెలియక? దేవుని సంకల్పంలో నా జన్మ తెలియక. నాకెవరు చెప్పలేదు అనుకున్నాడు. ఇతరులను హింస పెట్టడమే దేవుని మీద ఉన్న భక్తేమో అనుకున్నాడండి. అబ్బా, క్రైస్తవులను చెరసాల్లో వేయడమే దేవుడిపై ఉన్న భక్తి అనుకున్నాడు. క్రైస్తవులను చంపడమే, హింస పెట్టడమే దేవుడి మీద ఉన్న భక్తి. చాలా భక్తిపడండి పౌలు గారు, చాలా భక్తి దేవుడు అంటే. తెలుసండి, క్రైస్తవులను హింస పెట్టడమే నా భక్తి అనుకున్నాను. ఇది ఏంటి తెలియదు తెలుసు నాకు. తల్లి గర్భములోనే పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకించుకుంటే, ఎవరి కోసం ప్రత్యేకపరుచుకున్నాడు తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తుని అన్యజనులలో ప్రకటించటానికి నన్ను పుట్టించుకున్నాడు. నేను చాలా తప్పు చేశానయ్యా, సగం జీవితాన్ని లోకం కొరకు వచ్చి పెట్టేశాను. మీరు అలాగొద్దు, మీరు అలా ఉండకండి, మీరు అలా ఉండకండి, వద్దు. మీరు కూడా తల్లి గర్భములోనే దేవుడు మిమ్మలను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? అన్యజనులకు క్రీస్తును ప్రకటించడానికే నీ జన్మ నా జన్మ జరిగింది. ఇది పౌలు గారు చెప్తున్నాడండి. నీ జన్మ నా జన్మది కారణం. దేవుని సంకల్పములో మానవ జన్మ ఎందుకు జరిగింది తెలుసా? అన్యజనులలో తన కుమారుడని యేసుక్రీస్తును ప్రకటించడానికే మన జన్మ జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది తెలియక ఏమండి, మత పిచ్చి పట్టేవాళ్ళు ఒకరు, కుల పిచ్చి పట్టేవాళ్ళు ఒకరు, ద్వేషాలు పెంచేసుకుంటున్నారని ఒకరు. ఏమండి, మనుషులుగా చచ్చిపోయింది సమాజం, కులాలుగా మతాలుగా బ్రతికేస్తుంది. మనుషులుగా చచ్చిపోయారు, ఎప్పుడో చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? నీ బ్రతుకు పరమార్థాన్ని చెప్పేవాడు లేక, నీ జన్మ విలువేంటో చెప్పేవాడు లేక. ఒకనాడు ఏమంటే ఒక ఉగ్రవాదిగా బ్రతికినటువంటి సౌలుగా పిలువబడుతున్న పౌలు, వద్దు, ఆ జీవితం తప్పు. మీరు ఆ కింద చదువుకుంటే ఉంటుందండి, 13, 12, 13, 14 వచనాలు. ఎందుకో తెలుసా? తల్లి గర్భమందు పడినది మొదలుకొని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు మనల్ని. ఎందుకో తెలుసా? అన్యజనులలో తన కుమారుడైన యేసును ప్రకటించడానికి. ఇదండి దేవుని సంకల్పంలో మానవ జన్మ, ఇదండి. అందుకునే దావీదు గారు 14 తరాల వారిని బ్రతికించాడు. దావీదు గారు పుట్టాలని, తన తరం వారికి సేవ చేయడానికి, తన తరం వారికి సేవ చేయడానికి. మనల్ని కూడా మన తరాలు ఎందుకు బ్రతికించాడో తెలుసా? మనం పుట్టడానికి. మన పూర్వీకులేమో దేవుని పిల్లలేం కాదు, క్రైస్తవులేం కాదు. అలాగని హైందవులో ఉన్న వాళ్ళు కూడా కాదు, తెలుసా మీకు? లేదు, మన పూర్వీకులండి ఊళ్ళోకే రాణించేవారు కాదు, తెలుసా మీకు? హైందవ ధర్మచారం ప్రకారం ఏమండి ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో దురాచారాలు. మన తాత ముత్తాతలు ఊరి గర్భగుడి చూడలేదు, తెలుసా మీకు? చూడకుండా చచ్చిపోయారు. ఊరి చివరి పాకలండి, ఊళ్ళోకి రాణించేవారు కదండి. అలాగని గుళ్ళోకి రాణించేవారా? లేదు. ఆయన వంటరాని వాడు, గౌ వెళ్ళిపో. ఇంకేం దేవుడు అండి? అటు ఆ దేవుడికి లేదు, ఇటు దేవుని పిల్లలుగా, వాస్తవ నిజమైన దేవుని పిల్లలుగా బ్రతకడానికి లేదు. అయినా ఎందుకు బ్రతికించాడో తెలుసా వాళ్ళందరినీ? రాబోయే తరములో మనలాంటి వీరులు పుట్టాలని దేవుడు, మనలాంటి శూరులు పుట్టాలని, తన కొరకు బ్రతకాలని. రాబోయే తరములో నా పిల్లలు పుట్టబోతున్నారు, వాళ్ళందరి కొరకు మన పూర్వీకులందరినీ భద్రంగా కాచి కాపాడాడు దేవుడు. ఎన్ని తరాలను బ్రతికించుంటాడు చూడండి మన వెనకాల. తాత ముత్తాతలు వెనక్కి వెళ్ళిపోండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? ఇదండి దేవుని సంకల్పంలో మానవ జన్మ. మరిన్ని మాటలు అన్నయ్య గారి ద్వారా మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన,
కొన్ని నిమిషాలు మీ పిల్లలకు నాయన వాక్యాన్ని పంచుకుందాం నాయన. నా తర్వాత చెబుతున్నటువంటి అన్నయ్య గారు నాయన ముఖ్య వాక్య సందేశంలో మరిన్ని మాటలు మేము నేర్చుకోలేగిన కృప చూపించమని యేసువారి పరిశుద్ధ నామం నీ ప్రార్థించున్నాము తండ్రి. ఆమె మీ అందరికీ వందనాలు. హలో, మరి మంచిదండి. దేవుని సంకల్పంలో మానవ జన్మ అనేటువంటి ఈ సభలో తొలి పలుకులు అందించినటువంటి బ్రదర్ అంబేద్కర్ గారికి క్రీస్తునామంలో వందనం చెల్లిస్తూ, మరి మన మధ్యలో కొంతమంది అతిథులైన వారు ఉన్నారండి. వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మరి బైబిల్ మిషన్ స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ దాసుబాబు గారు మరి ఎక్కడున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే పాస్టర్ పృథ్వీ గారు ఏఈఎల్సి మరి నిడదవోలు మరి వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, మరి సందర్భంలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపించవలసిందిగా సిరి అంబేద్కర్ గారు మరి సిబిటి జంగారెడ్డిగూడెం మరి లెక్చరర్ గారు మరి వారు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి అలాగే స్థానిక దైవజనులు కానీ మరి పెద్దలు కానీ ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి అలాగే జేబీఆర్సీ కోఆర్డినేటర్స్ కానీ వైస్ ప్రిన్సిపల్స్ కానీ మరి ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా ఈ సభా ప్రాంగణంలో ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ఎదుట యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి కనుకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు కనుకే సువార్త చెప్పాలిగా. ఒప్పుకుంటే యేసు గూర్చి చెప్పుకోవాలిగా, నీ సొంత విషయాలు ఎంతవరకు చెప్పుకున్నావుగా. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా, బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా. పాపి మారితే సంతోషమేగా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ప్రకటించవా ప్రతి మనిషి ముందు, మనుషుల ముందు యేసుని ఒప్పుకోవాలిగా, దూతల ఎదుట యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా. విశ్వసించితివి కనుకే మాటలాడాలిగా, స్వరమునిచ్చాడు కనుకే సువార్త చెప్పాలిగా.
మంచిదండి. చక్కటి గీతాన్ని ఆల్పించిన సోదరి మనకి క్రీస్తునామములో వందనము చెల్లిస్తూ మరి ఆలస్యం చేయకుండా దేవుని సంకల్పంలో మానవ జన్మ అనేటువంటి సభలో ముఖ్య వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో BOUI డిప్యూటీ డైరెక్టర్ గారు ఆంధ్ర జోన్ మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మరి నిజంగా ప్రతి ప్రాంతంలో కూడా మరి తనదైన శైలిలో దేవుని మాటలను మరి ఎంతో గొప్పగా వివరిస్తూ అనేక మందిని దేవునికి దగ్గర చేస్తూ మరి అనేక ప్రాంతాలలో అనేక దేశాలలో కూడా మరి వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం ఆనందదాయకం. కాబట్టి ఈ అమూల్యమైన సమయాన్ని వారికి అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మీ కరతాళ ఆహ్వానించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. హలో, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ సభను మీకు మహిమకరంగా జరిగించుటకు అనేక మంది మీ పిల్లలకు దీవెనకరముగా ముగించుటకు మీరు ఇచ్చిన మానవ జన్మను గురించి ఎంతోమంది మాట్లాడారు. ఎన్నో పాటలు రాశారు, ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. మరలా ప్రత్యేకంగా ఈ మానవ జన్మలో ఉన్న దేవుని సంకల్పాన్ని ఏం చెబుతారు అని ఒక సందేహంతో, అది దైవ చిత్తముగానే మనం భావించాలి. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా దేవుని పిల్లలుగా మన జీవితంలో ఏది జరగదు. ఒక మాటలో చెప్పాలంటే, తల వెంట్రుక నేల రాలాలి అన్నా ఆయన అనుమతి కావాలి. ఆయన అనుమతి లేకుండగానే ఒక పక్షి నేల రాలదు. ఆయన అనుమతి లేకుండగానే నీ తలపై ఒక వెంట్రుక తెగిపడదు. అలాంటిది ఆయన అనుమతి లేకుండగానే నువ్వు ఒక పూట భోజనము చేయలేవు. ఆయన అనుమతి లేకుండగానే నీకు మరణం రాదు. అదే సమయంలో లక్ష్యం లేకుండా బ్రతుకుతుంటారు. చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాను. ఎవరైనా బయట నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అడిగేవారు చిన్నప్పుడే, భవిష్యత్తులో నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అన్నప్పుడు, దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే ఈ సృష్టిలో, దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే ఈ సృష్టిలో మనిషి జన్మ లేదు. మన జన్మకు ముమ్మాటికి దేవుడు కారణం. దేవుడు లేడన్నవాడి జన్మకు కూడా దేవుడే కారణం. మర్చిపోకండి, దేవుడు లేడు అని మాట్లాడుతున్నా అతని జన్మకు కూడా కారణం దేవుడే. ఎందుకంటే ఇది దేవుడు చేసిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ దేహం, ఇది దేవుడిచ్చిన ఒక అపురూపమైనటువంటి జన్మ, మానవ జన్మ. ఒకసారి సృష్టిలో మీరు చూడండి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటున్నారే. 84 లక్షల జీవరాశులన్నీ ఒకవైపు, మనిషి మరోవైపు. ఉన్న 84 లక్షల జీవరాశులలో ఏ ఒక్క జీవి మనిషి దరిదాపుల్లో కూడా కనపడదు. వీటన్నింటికంటే కూడా శ్రేష్టమైన వాడు, వీటన్నింటికంటే గొప్పవాడు
మనిషి మాత్రమే. కాలక్రమేణా మనుషుల్లో, మనిషి జ్ఞానములో, మనిషి ఆలోచనలో పరిణితులు మనకు కనబడుతున్నాయి. కానీ మిగిలిన ఏ జీవరాశులలో అయినా ఏమైనా మార్పులు మనం చూసామంటే ఎప్పుడూ లేదు. 20 ఏళ్ల క్రితం పశువులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం గొర్రెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. 500 ఏళ్ల క్రితం గేదెలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా గేదెలు అలానే ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం మేకలు ఎలా ఉన్నాయో, కుక్కలు ఎలా ఉన్నాయో, కోతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. ఇంక విషయం చెప్పమంటారా, ఇంకా 1000 ఏళ్ళకైనా అవి అలానే ఉంటాయి. కానీ మనిషి అలా లేడు. చూసారా, కాలక్రమేణా మనిషి సాధించినటువంటి మనిషి సాధించిన ఎన్నో విషయాలలో ఎందుకు మనిషికి మాత్రమే? అవును, మనిషి సాక్షాత్తు దేవుని సృష్టి, మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపం. ఈ సృష్టిలో ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన వాడు కేవలము ఒక్క మనిషి మాత్రమే. లేదా మనిషి నిర్మాణములో దేవునికి ఉన్న సంకల్పం ఏంటి మానవ జన్మ వెనుక చెప్పాలంటే నేను చెప్పకూడదు. ఇప్పుడు మనం అందరము కూడా ఎలా ఉంటాము అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం, 60 ఏళ్ళ జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్ పెట్టుకొని, ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం పెట్టుకొని బతుకుతుంటాం. అంటే ఏది చెయ్యాలి మనిషి, ఏది చెయ్యకూడదు అనే విషయాలే ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి సంగతులు. ఇందులోనే మన జన్మను గురించి, లేదా మన పర్పస్, ఈ లైఫ్, ఈ జీవితం యొక్క పర్పస్ ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దీని గురించి చాలా చక్కగా వ్రాయబడింది. ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు అనుకుంటున్నావేమో నాకేముందండి నా జీవితం అని, నీ జీవితాన్ని గురించి ఒకవేళ నువ్వు ఎప్పుడైనా కానీ నిరుత్సాహపడినా, నిరాశ చెందినా, అది ఈరోజు ఈ మాట లేదా ఈ ప్రసంగం విన్న తర్వాత నువ్వు చిన్నవాడివి కాదు, చిన్నదానివి కాదు. నీ జీవితాన్ని గురించి నువ్వు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడటం, నిరాశ చెందటం నువ్వు చేయకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చినవాడు. నువ్వు అనుకోవచ్చు నాకెవరూ లేరు అని, నన్నంతా అసహించుకుంటున్నారు అని, నన్ను చూసి అంతా నవ్వుకుంటున్నారు అని, నన్ను అందరూ తృణీకరిస్తున్నారు అని. నిన్ను నీ ఇంట్లో వారు, నీ వీధిలో, నీ ఊరిలో, నీ బంధువులు, చుట్టూ ఉన్న వారంతా నిన్ను ఏదో ఒక కారణంతో పక్కన పెట్టినా, తృణీకరించినా, అంతా నీ జన్మ ఎందుకురా, నువ్వు మనిషివేనా అని నువ్వు అంటున్నా, నీకు జన్మనిచ్చిన దేవుడు మాత్రం అంటున్నాడు, నువ్వు నిరాశపడకు, నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది, నీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది అంటున్నాడు. నిన్ను ఈ లోకానికి పంపినవాడు, లేదా నిన్ను నీ తల్లి గర్భమందు నిర్మించి నీకు ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు చెప్తున్నాడు, నీ జీవితానికి కూడా ఒక లక్ష్యం ఉంది. నిజంగా దేవుడు ఒక టార్గెట్, ఒక గురి, ఒక గోల్, అది కూడా ఒక గోల్, ఒక పర్పస్ అని దేవుడు చెప్తున్నాడు ముందుగా. ఎంత విచిత్రం! పుట్టక ముందు ఆయన సంకల్పాన్ని చెప్తున్నాడు దేవుడు. పుట్టక ముందు సంకల్పాన్ని చెప్తున్నాడు అంటే ఒక సంకల్పం, ఆ సంకల్ప నెరవేర్పుకు సంసోను జననం జరుగుతుంది. ఆ సంకల్ప నెరవేర్పుకు సంసోను జననం జరగబోతుంది. అటువంటప్పుడు లక్ష్యం ముందు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి తర్వాత సంసోను వచ్చాడు. ఇది మీకు అర్థమవుతే ప్రతి మనిషికి దేవుడు ముందుగానే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ సంకల్ప నెరవేర్పుకు జన్మనిస్తాడు. ఒకసారి న్యాయాధిపతులు 13వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనములో, ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన
మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకపోయెను అన్నాడు. చూడండి, కానుపు లేక ఉండెను అన్నాడు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై నువ్వు కుమారుని కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేదు, అయితే నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. ఆ కుమారుని విషయములో నీవు ఎలా ఉండాలో నేను చెబుతున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ నీవు త్రాగకుండా ఉండు. అపవిత్రమైన దేనిని నువ్వు తినకుండా ఉండాలి. నీవు గర్భవతివై నీవు కుమారుని కంటావు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలన్నీ అంటే దేవుడు మానోహ అనేటువంటి తన భార్యతో, అంతే కదండి. మానోహ అనేటువంటి తన భార్యతో మాట్లాడుతున్నాడు. అంటే పుట్టబోయే సంసోన్ యొక్క తల్లితో మాట్లాడుతున్నాడు. ఆవిడ అప్పటికి ఒడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు. వివాహమై చాలా కాలమైనా పిల్లలు లేరు. వివాహమై చాలా కాలమైనా పిల్లలు లేరు. మరి పిల్లలు లేరు కదా, గొడ్రాలును కదా అని తను బాధపడిందో లేదో మనకైతే తెలీదు ఆ విషయం. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మానోహను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటేనండి, ఒకవేళ పిల్లలు లేరు, ఆ విషయంలో చింతించవలసిన అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే, మనం చింతించటం వలన పిల్లల లేదు. ఎందుకంటే అది దేవుడు చేసే పని. అది గర్భఫలం ఆయన ఇచ్చేది. ఆయన మనకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోవడం. ఆయన చేయవలసిన పని ఏదైతే ఉందో ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేసుకుంటాడు. దాని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. అంటే పిల్లలు లేక బాధపడుతున్న దంపతుల కోసం మాట్లాడుతున్నాను. మీరు అసలు ఆ విషయంలో మీరే వరి అవ్వకండి. ఆయనకు వదిలేయండి. మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన అంత అభయం ఇచ్చాడు కదా, మీకెందుకు? పోనీ యేసుప్రభు చెప్తాడు, మీరు చింతించటం వలన మీ ఎత్తు ఏమైనా మీరు 3 ఎక్కువ చేసుకోగలరా? పోనీ తక్కువ ఏమైనా చేసుకోగలరా? పోనీ పిల్లలు లేరు అని మీరు చింతిస్తున్నారు. పోనీలే పిల్లలు లేనందుకు మీరు చింతిస్తే పిల్లలు కలిగే అవకాశం ఏమైనా ఉందా? పోనీ ఒకవేళ పిల్లలు లేకపోతే, పిల్లలు లేని వాళ్ళు చింతిస్తే పిల్లలు పుడతారు, చింతిస్తే పిల్లలు కలుగుతారు అని ఏమైనా ఉందా? లేదే అలాంటిది. మరి అటువంటప్పుడు ఎందుకు చింతించాలి? నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నువ్వు ఉన్న చోటు ఎక్కడా? నువ్వు ఉన్న చోటు పాతాళ లోక ద్వారములే దాని ఎదుట నిలవనేరవు. అలాంటి శక్తివంతమైన స్థలంలో నువ్వు ఉన్నావు. సంఘము అంటే నువ్వు నమ్మినా నువ్వు సేవిస్తున్న దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాట్లాడాడే ఒకానొక సమయంలో అబ్రహాము శారాల యొద్ద. వారి వయస్సు నీకు తెలియంది కాదే. వృద్ధులు, 100 ఏళ్లకు దగ్గరగా ఉన్నవారు, స్త్రీ ధర్మం నిలిచిపోయిన సమయం. మీదట ఈ సంవత్సరమునకు శారా గర్భవతియే కుమారుని కంటుంది అని దేవుడు అన్న మాటకు అబ్రహాము సందేహించలేదు. కానీ ఎక్కడో శారా తన మనసులో సందేహంతో నవ్వుకుంది. అప్పుడు అన్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకమ్మా? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు సందేహిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? వద్దు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. తగిన సమయం వచ్చినప్పుడు నువ్వు దాని గురించి నువ్వేమి చింతించకు, నువ్వేమి ఆలోచించకు. వద్దు,
ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యి, ఆయన చిత్తానికి నువ్వు తలదించు, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలియదు, ఎంత కాలానికి ఈ మనోహ దంపతులను. మొత్తానికి గొడ్రాలు అని ముద్రపడిపోయింది, గొడ్రాలు అని ఊరు వారి చేత పిలువబడుతుంది. అయినా కానీ తాను దానిని అవమానము అని తనేమి ఫీల్ అవ్వలేదండి. మనోహ భార్య దేవుడు కుదిరేసింది. దేవుడు వచ్చాడు, చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, కుమారుణ్ణి కంటావు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును. అతని పర్పస్, సంసోను జన్మించబోతున్న సంసోను యొక్క లక్ష్యం ఏంటో చెప్తున్నాడు, ఆయన గురేంటో చెప్తున్నాడు దేవుడు. ఆ సంసోను ఫిలిస్తీయుల చేతిలో నుండి తన పిల్లలైన ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును. ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను రక్షించుటకు ఒక కారణ జన్ముడుగా దేవుడు నీ గర్భాన్న సంసోను అనేటువంటి వ్యక్తికి జన్మనివ్వబోతున్నాడు. అంటే పుట్టే సంసోను పుట్టుక వెనుక ఒక సంకల్పం ఉందా, ఒక ప్లాన్ ఉందా, ఒక కారణం, ఒక లక్ష్యం, ఒక గురి దేవుడికి ఉందంటే ఉంది. ఏంటా లక్ష్యం? సంసోను పుట్టిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నిన్నెందుకు పంపిస్తున్నాను అని అంటే, నీకు ఎందుకు జన్మనిస్తున్నాను అని అంటే, నీ జన్మ వెనక నాకున్న సంకల్పం ఏంటంటే, ఫిలిస్తీన్ల చేతిలో నా పిల్లలైన ఇశ్రాయేలీలు నలిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు, నలగొట్టబడుతున్న నా పిల్లలైన ఇశ్రాయేలీల పక్షాన నువ్వు నిలబడి, వారి ముందుండి, వారి పక్షాన నువ్వు పోరాడి, నువ్వు వారిని విడిపించి వారికి నువ్వు స్వేచ్ఛనివ్వాలి. ఇది నీ పర్పస్ అన్నాడు. ఇది ఎవరి పర్పస్? అది ఎవరి సంకల్పం? అది సంసోను పట్ల దేవుని సంకల్పం. సంసోను విషయంలో దేవునికి ఉన్న సంకల్పం అది. బాగుంది. సంసోను విషయంలో దేవునికి సంకల్పం. అవునండి, ఒక సంసోను విషయంలో ఉంది. అందరి విషయంలో ఉంటుందా? అందరి విషయంలో కూడా దేవునికి ఒక సంకల్పం, అందరి విషయంలో దేవునికంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, లేదా అందరి విషయంలో దేవునికంటూ ఒక లక్ష్యం ఉంటుందా? ఒక సంసోను విషయంలోనేనా? అందరి విషయంలో ఉంది. మర్చిపోకండి, అదే మన పాఠం. అందరి విషయంలో ఉంది. సంసోను విషయంలో చూసాం, ఇంకా అందరి విషయంలో ఉంటుంది. ఆ తర్వాత మనకు స్పెసిఫిక్గా వ్రాయబడిన కొందరు జీవితాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. స్పెసిఫిక్గా కొందరు జీవితాలు. ఆ తర్వాత అదే పాత నిబంధన చరిత్ర చదువుతున్నప్పుడు ఇర్మియా గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇర్మియా గారి గురించి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మొదటి అధ్యాయానికి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 4 నుంచి చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, అనగా ఇర్మియాను నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. నేను ఎప్పుడు తెలుసా? నువ్వు నాకు ఎప్పుడు తెలుసో తెలుసా ఇర్మియా? నేను నిన్ను ఎప్పుడు ఎరిగానో, నేను నిన్ను ఎప్పుడు చూశానో నీకు తెలుసా? గర్భము నుండి. ఏమన్నాడు మరలా? నేను నిన్ను రూపించినప్పుడా, రూపించక మునుపే. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. రూపింపక మునుపే అన్నాడు. అంటే సహజంగా మొదటి ప్రసంగంలో ఒక మాట మీరు విన్నారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని మాట్లాడుతూ, అలానే చదువుతూ మన కిందికి వచ్చేటప్పటికి అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను
చూచెను అని మాట్లాడతాడు. పిండం అంటే ఏంటి? ఆ పిండమే కదా మానవ జీవితానికి అది ఆరంభం. మానవ జీవిత ఆరంభ దశ ఏంటంటే పిండం. ఆ పిండముగా ఉన్నప్పుడు ఏవైనా రూపం ఉందా అంటే, పిండముగా ఉన్నప్పుడు రూపం ఏమైనా ఒక ముద్ద. తెలుసండి పిండము అని అంటే? మీకు గుండు పిన్ను మీకు తెలుసు కదండి, గుండు పిన్ను. ఆ గుండు పిన్ను ఉండటమే చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు 100 భాగాలు చేశారనుకోండి, అసలు ఆ గుండు పిన్నే కనిపించినంత చిన్నదైతే, దానిని మరలా మనం 100 భాగాలుగా చేస్తే అది పిండం. అది మన ప్రారంభం. ఏముంది? ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇంకా రూపించలేదు, ఇంకా నీకు రూపము లేదు, నీకు ఇంకో షేప్ అనేది రావడం ఇంకా ఆరంభం కాలేదు, అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని. అంటే దేవుడికి నువ్వెప్పుడు తెలుసు? దేవుడికి మనం ఎప్పటి నుంచి తెలిసిన వారము? దేవుడు మనల్ని ఎప్పటి నుంచి చూశాడు అని అంటే, తల్లి గర్భములో మనము ఇంకా పిండముగా ఏర్పడక ముందే, తల్లి గర్భంలో మనం ఇంకా రూపుదిద్దుకొనక మునుపే ఆయన మనందరినీ ఎరిగినవాడు. మర్చిపోకండి, అంత ముందుగా మనల్ని ఎరిగాడా? ఎరిగి ఆ తర్వాత మనల్ని తల్లి గర్భంలో రూపిస్తున్నాడు. అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ 5. మళ్ళీ చదవండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడు ఇక్కడ ఇర్మియా, నువ్వేమనుకుంటున్నావేమో నాకు తెలీదు. నేను నిన్ను ఎప్పుడు ప్రతిష్ఠించానో తెలుసా? నువ్వు వచ్చిన తర్వాత కాదు, నీకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాతనో 10 ఏళ్ళు వచ్చిన తర్వాతనో పుట్టినప్పుడో కాదయ్యా, నీవు ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే. అంటే బయటికి రాకముందంటే, బయటికి రావడాన్ని మనం ఏమనుకున్నామంటే జన్మ. తల్లి గర్భం నుంచి భూమి మీదకి రావడం మన జన్మని మనం అనుకుంటున్నాం కదండి. కానీ బయటికి రావడాన్ని జన్మ అనుకుంటే, కాసేపు మనం బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించితిని అంటున్నాడు అని అంటే, జన్మించక ముందే దేవుడు ప్రతిష్ఠించాడు. పుట్టక ముందే దేని కొరకు ప్రతిష్ఠించాడు చెప్తున్నాడు. తర్వాత జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, జనములకు ప్రవక్తగా ఇర్మియా నిన్ను నియమించాను అన్నాడు. తల్లి గర్భం నుంచి రాలేదు, పుట్టలేదు, ఇంకా ఇర్మియా తల్లి గర్భంలో ఇంకా రూపించబడలేదు. తల్లి గర్భం నుంచి ఇర్మియా బయటికి రాకమనుపు, తల్లి గర్భంలో ఇంకా ఇర్మియా రూపించబడక మునిపే ఇర్మియాకు దేవుడు ఒక గోల్ సెట్ చేశాడు. ఇర్మియాకు దేవుడు ఒక పర్పస్, ఇర్మియాకు దేవుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఇంతకు ఏంటి ఇర్మియా యొక్క లక్ష్యము, ఇర్మియా యొక్క పర్పస్? ఇర్మియా జన్మ వెనక దేవుడుకున్న పర్పస్ ఏంటంటే, ఇర్మియా జనములకు ప్రవక్తగా ఉండాలి. పాప ఇర్మియాకు కూడా తెలియలేదండి పర్పస్. ఇర్మియా కూడా అర్థం కాలేదు. అర్థం కాక మనవెలా ఇప్పుడు సభ పెట్టుకున్నామో, మానవ జన్మ వెనక దేవుని సంకల్పం అని, ఈ సభలు ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు? తెలియకనే కదా సమాజానికి చెప్దామని. ఇర్మియా కూడా తెలీదు. తెలియక ఇర్మియా ఏమనుకుంటున్నాడు అంటే, ఇర్మియా నేను యాజకుడుగా ఉండిపోతాను, యాజకుడు పని నేను చేస్తాను అని యాజకుడు అవటానికి నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టింది ఒక లేవి కుటుంబంలో పుట్టాడు. లేవీలు అంటే తెలుసు కదండి, యాజకులు కదా. ఇప్పుడు వారి తండ్రి గారు మందిరంలో పనిచేస్తున్నాడు, యెరూషలేము మందిరంలో యాజకుడిగా. ఇప్పుడు వాళ్ళ నాన్న రిటైర్డ్ అయిపోతున్నాడు. ఇప్పుడు వెంటనే అందులో ఇతను జాయిన్ అవ్వాలి యాజకుడిగా. కనుక నేనేముందిలేండి, ఇంకా చక్కగా మా నాన్నగారి తర్వాత నేనే ఆ తర్వాత యాజకుడిగా ఆ మందిరంలోకి వెళ్ళిపోతాను, చక్కగా అక్కడ ఉంటాను, ఆ మందిర పరిచర్యలో నేను కూడా ఒక వ్యక్తిగా పాలు పంచుకుంటాను, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, కదలాల్సిన పని లేదు, చెమట పట్టే పని లేదు, చక్కగా ప్రజల మధ్యకు మనం వెళ్ళాల్సిన పని లేదు, ప్రజలే మన దగ్గరికి వస్తారు. ఆ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. యాజకుల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి.
మరి బాగుంది ఎవరిదని అంటే ప్రవక్తల లైఫే బాగోదు. ఈ మధ్యకాలంలో సుమారుగానండి ఒక 10 ఎపిసోడ్స్ కంప్లీట్గా ఇర్మియా గురించే మాట్లాడుతున్నాను సండేస్. ఓన్లీ ఇర్మియా అంటే ఇర్మియా యొక్క లైఫ్ హిస్టరీ అని కాదు, కానీ ఆయన ప్రారంభం ఏంటి, ఆయన దేవుడు పిలిచిన తర్వాత ఆయన సేవలోకి వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు, ఆయన ఎలాంటి శ్రమలను ఆయన ఫేస్ చేశాడు సేవలో, ఆయన ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు, ఆయన ఎంతగా హింసించారు, శ్రమ పెట్టారు, ఎలాంటి కుట్రలు చేశారు ఆయన మీద. అలానే దేవుడు ఆయన ద్వారా సమాజానికి ఆ రోజున్న యూదా సమాజానికి చెప్పమన్నటువంటి ఆ సందేశాలు ఏంటి అని కంప్లీట్గా ఇప్పటికి ఒక 10 ఎపిసోడ్స్ మాట్లాడాను. కొన్ని ఛానల్లో పెట్టాం, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇర్మియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా తను యాజకుడు అయిపోతామని అనుకున్నాడు, కానీ యాజకుడు అవ్వటం కాదు నీ పర్పస్. నువ్వేమవ్వాలి? ప్రవక్త. అప్పుడప్పుడు అదే అనిపిస్తుంటుందండి. మనం అనుకుంటాం కానీ ఏదో దేవుడు అది కాదు. దేవుడు అనుకున్నది ఒకటి. దేవుడు అందరి విషయంలో ఆయనకున్నటువంటి లక్ష్యం ఒకటి ఉంది. అందరి విషయంలో లక్ష్యం ఏంటంటే మనం చివరికి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. ఇక్కడ సంసోన్ విషయంలో ఒక లక్ష్యం ఉంది, ఇర్మియా విషయంలో ఒక లక్ష్యం. ఇప్పుడు క్రొత్త నిబంధనకి వెళ్ళామనుకోండి, క్రొత్త నిబంధనలో యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఇంకా జన్మించలేదు. ఆయన కూడా జన్మించడానికి మునిపే ఆయనకున్న ఒక లక్ష్యాన్ని దేవుడు ముందుగా చెప్తుంటాడు. అంటే ఆయన జన్మ వెనుకున్న సంకల్పాన్ని ముందుగానే తెలియజేస్తుంటాడు తల్లిదండ్రులకు. ఒకసారి యోహాను గురించి మనం చూస్తున్నప్పుడు లూకా సువార్తలో 1వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఆ లూకా సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ఒకసారి మనం చూడగలిగితే, లూకా సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో దానికి ముందు 6, 5 చదువుతున్నప్పుడు యూదయ దేశపు రాసైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడున్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీజబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క, వీరిద్దరు అన్నదాన్ని భర్త అండర్లైన్ చేసుకోండి. భర్త బైబిల్లో, భార్యలు మీరు కూడా మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. వీరిద్దరు అన్న మాట ఏదైతే ఉందో అది భార్య భర్తలుగా ఉన్న మీరిద్దరు మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త బైబిల్ భార్య చూడాలి, భార్య బైబిల్ భర్త చూడాలి, నిజంగా అండర్లైన్ చేశాడా లేదా అని. వీరిద్దరు మళ్ళీ చూడండి ఏమన్నాడు, వీరిద్దరు ప్రభువు యొక్క, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అన్నాడండి. ఎంత ఆదర్శ దంపతులు కదండి ఇద్దరు. ఎంత వాళ్ళ వయసు అంటే అప్పటికి అయిపోయింది. ఇంకా మన భాషలో ఏంటంటే చావుకు సర్దుకుంటున్నారు అంతే కదండి. బహుకాలము గడిచిన వృద్ధులు అన్న పదం అక్కడ రాయబడింది. బహుకాలము గడిచిన వృద్ధులు అంటే అర్థం ఏంటి? ఇంకా రేపో మాపో ఇంకా చావుకు సిద్ధపడిపోతున్నారు, దగ్గరైపోయారు, చావుకు దగ్గర పడ్డారు. అప్పటి వరకు కూడా చూస్తుంటేనండి వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఇద్దరు ఇద్దరేనండి. ఏ విషయంలో? భక్తి విషయంలో. భక్తిలో భార్య భర్త ఇద్దరూ ఒక్క మాటలో చెప్పాలంటే పోటీ. ఇద్దరిలో ఆ పోటీ కనబడుతుంది. నేను భక్తిగా ఉండాలి అని భర్త అనుకుంటే, నేను భక్తిగా బ్రతకాలని భార్య అనుకుంటే, వీరి ఇరువురు కలిసి బైబిల్ను ముందు పెట్టి బైబిల్లో దేవుడు మాటలను బేస్ చేసుకొని వారి భక్తిని వారు కట్టుకున్నవారుగా కనబడుతున్నారు. సకల విధములైన ఆజ్ఞల చొప్పున అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞలన్నీ చక్కగా పాటిస్తున్నారు. ఎలాంటి కాలం అంటే బొత్తిగా పాడైపోయి చెడిపోయి యేసుప్రభు రావాల్సిన కాలం అది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? లోకం బాగుందని రాలేదు, లోకం బొత్తిగా పాడైపోయిందని వచ్చాడు ఆయన.
లోకం బాగుందని రాలేదు. లోకం బొత్తిగా పాడైపోయి చెడిపోయినటువంటి కాలం అది. అలాంటి కాలంలో ఇలాంటి మనుషులు ఉన్నారా? అప్పుడప్పుడు ఏమండి ఇలాంటి మనుషులు కూడా ఉన్నారండి ఇంకా అంటే బొత్తిగా ఏమండి ఏదైనా ఒక ఊరు గురించి ఏదైనా ఒక ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే బొత్తిగా చెడిపోయిన పేరు. ఆ ఏరియా అంతా భయంకరంగా పాడైపోయిన ఏరియా. ఆ పాడైపోయిన చెడిపోయిన ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఏంటి ఇంత మంచోడు ఉన్నాడా, ఇంత మంచి విశ్వాసరాలు ఉందా ఇంకా, బా అందుకే కావచ్చండి ఇంకా ఈ లోకం ఇలా ఉంది అంటాం చూసారా. అలానే యేసు ప్రభు వచ్చే సమయానికి బొత్తిగా లోకమంతా చెడిపోయి పాడైపోయి ఉంటే అలాంటి పాడైపోయి చెడిపోయినటువంటి సమాజంలో బతుకుతున్నటువంటి ముసలి జంట, ముసలి వాళ్ళు అయినా కానీ నిజంగానండి వారిద్దరూ ఒకరికి ఒకరు అన్నట్లుగా బతుకుతున్నారు. భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు, వీరిద్దరూ ఇంకెవ్వరిని కూడా ఆశించకుండా వీరిద్దరూ కూడా చక్కగా వాక్యానికి లోబడుతూ వాక్యానికి విధేయత చూపుతూ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ దేవుడే వారిద్దరిని నీతిమంతులుగా తీర్చేశాడు చూసారా. దేవుడే వారిద్దరిని నీతిమంతులు అన్నాడు. ఎప్పటి వరకు అనంటే బహుకాలము గడిచి వృద్ధులైనంత వరకు కూడా చక్కగా అలానే ఉన్నారు. మంచి జంట, దేవునికి ఇష్టమైనటువంటి దంపతులు, అనేక మందికి ఆదర్శ దంపతులు. అయితే విషయం ఏంటంటే ఇంత బాగున్నారు కానీ ఒక చిన్న వెళుతుంది ఏంటంటే పిల్లలు లేరండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకవేళ భార్యాభర్తలుగా మీలో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే అంత మంచోళ్ళ మీరేమైనా? అంత మంచోళ్ళ? మరి అంత మంచోళ్ళు వాళ్ళకే లేరు పిల్లలు, నువ్వు ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నావు? ముందు వాళ్ళలా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఇద్దరు కలిసి. నేను ఒక జకరియలాగా, ఏమండి నేను ఒక ఎలిజబెత్ లాగా, మీరు ఒక జకరియలాగా, మన ఇద్దరం కలిసి వారిలాగా ముందు వారిలా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దేవుడు చూస్తాడు ఆ విషయం. అది మీరు అనుకుంటే ఏడిస్తే వచ్చేది కాదు గర్భఫలం, దేవుడు ఇస్తాడు. వీళ్ళు ఏమైనా అడిగారా? ఆలపనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఈయన జకరియా ఆయన డ్యూటీ ఆయన ఏముందండి, ఆయనకు నెలలో ఒక 15 రోజులు డ్యూటీ ఉంటుందండి. యెరూషలేము మందిరానికి వెళ్ళాలండి. ఆయన వంతు వచ్చినప్పుడు వెళతాడు, చక్కగా ఆ యాజక ధర్మం జరిగించుకుంటాడు, ఇంటికి వచ్చేస్తాడు. అలానే ఒక లేవీరాలుగా, ఒక యూదురాలుగా, ఒక స్త్రీగా ఎలిజబెత్ ఎలా ఉండాలో అలా ఉంటుంది, చక్కగా తన పని తాను చూసుకుంటుంది అంతే. మనము దేవుడు చెప్పినట్లుగా మనం ఉన్నామా లేదా అంతేనండి. ఇంకా మనకు వేరేది ఏమీ ఆలోచన లేదు. మనకి ఏముంది ఏమి లేదు ఆయనకి తెలీదా? మనం అడగాలా? ఆయనే చూసుకుంటాడు అది. అలా అని ఎప్పటి వరకు అయిపోయింది, జీవితం ముగిసిపోతుంది వాళ్ళదిక. ఆ వయసులో పిల్లల ఆలోచన ఉంటుందండి వాళ్ళకు? ఒకవేళ ఉండొచ్చండి. ఎందుకంటే వారికి ముందు ఎప్పుడో అబ్రహాము శారాల గురించి ఇలా తెలీదా? తెలుసు కదా. జకరియా అబ్రహాము శారా గురించి తెలీదా? తెలుసు. ఆ వయసులో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడిచ్చిన మాట చొప్పున వారిని సొంతుగా మార్చాడే, వారిని తల్లిదండ్రులుగా మార్చాడే. అలాంటిది మనకి ఇవ్వడా అండి? ఇస్తాడండి. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతామండి. ఆయన చేసే పని ఆయన చేస్తాడండి. అన్న ఒక ఎలిజబెత్, ఒక జకరియా అలా ఉన్నారేమో. అందుకే సడన్గా అక్కడ ఒక మాట, నీ ప్రార్థన వినిపించింది అంటాడండి. ఎవరు? దూత జకరియాతో, నీ ప్రార్థన వినబడినది అంటే. మరి జకరియా ఏమైనా పిల్లల గురించి అడిగాడా? ఒకవేళ అడిగితే ఎప్పటి నుంచి అడుగుండొచ్చు? పెళ్ళైనప్పటి నుంచి అడుగుండొచ్చేమో. పెళ్ళైనప్పటి నుంచి అడగటం ప్రారంభిస్తే రేపో మాపు చచ్చిపోతారనగా అప్పుడు ఇస్తున్నాడు. అయినా వారు దేవుని సకల విధములైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకుంటున్నారు. మరి మీ సంగతి ఏంటి?
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు లేకపోతే దేవుని అడగడం ప్రారంభిస్తారు. సంవత్సరం అడుగుతారు, 2 సంవత్సరాలు అవుతారు, 3వ సంవత్సరం అడిగినా కానీ పిల్లలు లేరనుకోండి, ఇంకప్పుడే దేవుడి మీద డౌట్ వచ్చేస్తుంటుంది, బైబిల్ మీద డౌట్ వస్తుంటుంది, సంఘం మీద అనుమానం వస్తుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా సంఘానికి దూరం అయిపోతాము, తర్వాత బైబిల్కి దూరం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఇంటికి వచ్చేసరికి ఫోటో మారిపోద్ది, దేవుడు మారిపోతాడు. అంతే. ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏంటి చూడండి ఎలా ఉందో. బహుకాలము గడిచిన వృద్ధాప్యంలోకి వచ్చిన దేవుని సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవునికి తలదించారు. ఒకరోజు వచ్చింది. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వచ్చిన దూత ఏం మాట్లాడుతున్నాడట? 1వ అధ్యాయం. అప్పుడు ఆ దూత 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడుకుము, జకరియా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు కుమారుని కనును అంటున్నాడు దూత. అంటే పాపం జకరియా బాగా ప్రార్థన చేశాడా? బాగా చేసి ఉంటాడు. ఏమన్నా ఇంకొక విషయం కూడా నాకు ఎక్కడంటే ఇస్సాకు రిబకాల దగ్గర కూడానండి, ఇస్సాకు గారి ఎక్కువగా ప్రార్థన చేస్తాడండి. అక్కడ మీరు ఆదికాండం తర్వాత చదువుకోండి. ఆయనకు మ్యారేజ్ అవ్వడమే లేట్ మ్యారేజ్, 40లో అయింది కదా, 20 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరండి. అంటే 60లో అనుకుంటాను మేబీ. ఇస్సాకు తండ్రి ఎప్పుడవుతాడు? 60లో. వాళ్ళ నాన్నగారు ఎప్పుడయ్యారు? 100లో. ఈయన ఎప్పుడు? 60లో. దేవుడు చేసిన కార్యాలు అవి నిజాలంటానికి ఇప్పటికీ లైవ్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ అని చెప్తుంటాను ఎప్పటికి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఉన్నారంటే ఎవరాళ్ళు? ఆయన సంతానం కాదు. అబ్రహాం గారు లేకపోతే ఎక్కడ ఇజ్రాయిలీలు? ఆ జ్యూస్ ఎక్కడ, యూదులు ఎక్కడున్నారు? ఇస్సాకు లేకపోతే వీళ్ళు ఎక్కడున్నారు? యాకోబు లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉందా? ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఈరోజు ప్రపంచ పటంలో చిన్ని దేశమైనా అంత గుర్తింపు కలిగి ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది అని అంటే, ఒకప్పుడు యాకోబు లేకపోతేనో, యాకోబుకు ముందు ఇస్సాకు లేకపోతే, ఇస్సాకు ముందు అబ్రహాము లేకపోతే ఈరోజు ఆ దేశం ఉందా ప్రపంచ పటంలో? అసలు ఆ యాకోబు గారి పేరే ఇజ్రాయేలు. ఆయనకి పెట్టిన ఆ పేరే దేశానికి పేరైంది ఈరోజు కదండి. అక్కడ ఇస్సాకు గారు రెబెకా విషయంలో దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా పిల్లలు కావాలి అని. అలా ఇక్కడ కూడా జకరియా గారు నీ ప్రార్థన వినబడినది అని దేవదూత అంటున్నాడు అని అంటే, ఇక్కడ కూడా ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు, లేకపోతే ఎవరు ఎక్కువగా దేవుణ్ణి కోరుకుంటున్నారు అని అంటే జకరియానా అనే ఆలోచన వస్తుంది మనకి ఈ మాట చదివినప్పుడు. నీ ప్రార్థన వినబడినది అన్న పదం చూడండి. మరి ఇక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తుంటారు ఎక్కువ, పురుషులు ఉరిమి తిరుగుతుంటారు. అక్కడ ఇస్సాకు ప్రార్థన అండి పిల్లలు లేకపోతే, ఇక్కడ జకరియా గారి ప్రార్థన అండి పిల్లల కోసం. మరి ఇక్కడ ఏముండదు, ఒక బైబిల్ చదివేది ఉండదు, ప్రార్థనకు వచ్చేది ఉండదు, ప్రార్థన చేసేది ఉండదు. ఉదయం లేస్తే ఏదో పనున్న వాళ్ళలాగా ఊరు మొత్తం తిరిగి 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 ఆమూతలాగా ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసుకున్నావా అంటాడు అంతే. చర్చికి వెళ్ళొచ్చావా అంటాడు. చర్చి చూసారా, చర్చి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు అనమాట. ఈయన చర్చికి రాడు. నీకు పిల్లలు కావాలా? నీకు దేవుడు పిల్లల్ని ఇవ్వాలా? నీకు ఇదేనా నువ్వు నేర్చుకుంటుంది? ఇక్కడ చదువుతుంటే ఎంత బాగుంది చూసారా అండి. జకరియా గారి గురించి మాట్లాడుతూ, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అన్నాడు. అనేకులు ఆయన పుట్టినందుకు సంతోషిస్తారు, యోహాను పుట్టినందుకు అని చెప్తాడు. ఏది ఏమైనా ఇక్కడ ఈ సందర్భంలో మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే,
మానవ జన్మ వెనుక దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ ఒక సంకల్పం ప్రకారంగానే దేవుడు మనిషికి జన్మనిస్తున్నాడు. సంకల్పం లేకుండా ఎవరికి దేవుడు జన్మనివ్వడు అని చెప్పడానికి అదిగో ఒకప్పుడు పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూసాం, సంసోను. ఆయన కూడా మానోహ దంపతులకు పుట్టినవాడు. వారు కూడా చాలా కాలం తర్వాత ఆయన కన్నారు. ఆయనకు జన్మనిచ్చే ముందు దేవుడు ఆయన జన్మ వెనక సంకల్పాన్ని చెప్పాడు. సంసోను జన్మ వెనక సంకల్పాన్ని చెప్పాడా? అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సంసోనును ఒక ప్రత్యేకమైన కారణంతో ఆయనకు జన్మనిస్తున్నాను. అతను తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని అతను నాజీరు చేయబడిన వాడు, దేవునికి ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటాడు. అందుకే అతని తల మీద మంగళకత్తి పెట్టకూడదు. అతను ప్రత్యేకంగా ఎందుకోసం అనంటే, ఇదిగో ఇశ్రాయేలీలైన తన పిల్లలు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని రక్షించడానికి ఒక రక్షకుడుగా రాబోతున్నాడు సంసోను. అది సంసోను జన్మ వెనుకున్న సంకల్పం. అలానే ఇర్మియా జన్మ వెనక సంకల్పం. ఇర్మియా, నువ్వు యాజకుడుగా కాదు, నీ జన్మ వెనుక సంకల్పం నువ్వు యాజకుడు అవటం కాదయ్యా, నువ్వు ప్రవక్తగా ఉండటం నా సంకల్పం. నేను యాజకుడిగా కాదు, యాజకుని కుటుంబంలో పుట్టినప్పటికీ నిన్ను నేను ప్రవక్తగా అనుకున్నాను. నువ్వు ప్రవక్తగా ఉండడం కొరకే నేను నిన్ను రూపించుకున్నాను, నీకు జన్మనిచ్చాను, నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను. కనుక నువ్వు వెళ్ళు, ప్రజల మధ్యకు ప్రవచించు, ప్రకటించు అన్నాడు. దేవుడు చెప్పినట్టుగా 40 సంవత్సరాల పాటు ఇర్మియా ప్రవచించాడు, ప్రకటించాడు. అలానే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ప్రకటన, ఆయన సంకల్పం, ఆయన జన్మ వెనక సంకల్పాన్ని దూత చెప్పడం జకర్యా ఎలిజబెతులతో చూసాం. అమ్మా ఎందుకు జకర్యానికి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? అతను చాలా కారణాలు. అందులో మొదటిది ఏంటంటే అతను చాలా గొప్పవాడవుతాడు. అతను ద్రాక్షరసమును మద్యమును త్రాగకుండగా ఇశ్రాయేలీలలో అనేకులైన వారిని దేవుని వైపుకు తిప్పుతాడు. ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పుతాడు. అనేకులను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా ఉంటాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పాలి, అవిధేయులను అని అన్నాడు, విధేయులుగా మార్చాలి. ఇది ఎవరి సంకల్పం? ఇది ఎవరి పర్పస్ అన్నమాట? ఇది ఎవరు చేయవలసిన పని? ఇది యోహాను. సంసోను చేయవలసిన పని ఒకటి ఉంది, ఇర్మియా చేయవలసిన పని ఒకటి ఉంది, అలానే యోహాను చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ తర్వాత అదే అధ్యాయంలో యేసు ప్రభు జన్మ గురించి మాట్లాడతాడు. యేసు ప్రభు చేయవలసిన పని ఒకటి ఉంది, లేదా యేసు ప్రభు పర్పస్ ఒకటి ఉంది. ఏంటి ఇంతకు యేసు ప్రభు పర్పస్? అక్కడ అదే అధ్యాయంలో మరియమ్మతో మాట్లాడుతూ దూత, ఆమె మాటకు 28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పెను అన్నాడు. ఇది ఎవరి పర్పస్ అన్నమాట? ఇది ఎవరి సంకల్పం? యేసుక్రీస్తు జన్మ వెనకాల ఉన్న సంకల్పం. ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా అంటే పౌలు గారి గురించి కూడా ఒక మాట రాయబడి ఉందండి. ఒకసారి పౌలు గారి గురించి కూడా చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో తన జన్మ వెనుకున్న సంకల్పాన్ని చెప్తాడు. ఆయనే తన జన్మ సంకల్పాన్ని మాట్లాడుతుంటాడండి. తన జన్మ సంకల్పాన్ని గూర్చి గలతీ సంఘానికి తెలియచేస్తున్నాడు. 1:15లో, అయినను ఇదిగో తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, చూసారా, తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని
అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని నా జన్మ వెనక సంకల్పం అన్ని జనులకు యేసును గురించి చెప్పాలి. నా జన్మ వెనకాల ఉన్న కారణం అన్యజనులకు సువార్తను అందించాలి. 12 గోత్రాల వారికి ఇశ్రాయేలీలకు అపోస్తలులు 12 మంది వారు ఎలా అయితే ఎంపిక చేయబడ్డారో అన్యజనులైన వారికి సువార్తను అందించడానికి ప్రకటించడానికి 13వ వాడనైన అపోస్తలుల పౌలనే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అది నా పర్పస్. ఇప్పుడు 5 జీవితాల మీ ముందు పెట్టాను. 5 జీవితాల వెనకాల ఒక పర్పస్, ఒక లక్ష్యం, ఒక గురి కనిపించింది. సంసోను జీవితం వెనకాల ఒక లక్ష్యం, ఇర్మియా జీవితం వెనక ఒక లక్ష్యం, ఒక పర్పస్. అలానే బాప్తిస్మ యోహాను జన్మ వెనక ఒక సంకల్పం, యేసుక్రీస్తు జన్మ వెనక సంకల్పం, పౌలు గారి జన్మ వెనక సంకల్పం, నీ జన్మ వెనక, నా జన్మ వెనక, మనందరి జన్మ వెనకాల సంకల్పం లేదా? వీరందరి జన్మ వెనకాల ఒక లక్ష్యం ఉంది. అది మనం చదువుకున్నప్పుడు మరి మన జన్మ వెనకాల ఏ సంకల్పము లేదు, ఉండదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఒకవేళ ఉంది అనుకుంటే నువ్వు అనుకుంటున్నది అనుకుంటున్నావా? నువ్వు చేసే ఉద్యోగమా నీ జన్మ సంకల్పం? నువ్వు చేసే వ్యాపారమా? లేదా భవిష్యత్తులో ఏదో ఉద్ధరించాలన్నా? ఇవన్నీ 60 ఏళ్ళ జీవితం కోసం, ఇవన్నీ 60 ఏళ్ళ జీవితంలో నువ్వు చేసేవన్నీ నీ కడుపు నింపుకోవటానికి, నీ భార్య బిడ్డలను పోషించుకోవడానికి తప్ప ఆత్మగా ఇవి నీకు ప్రయోజనకరమైనవి. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఉద్యోగం చేస్తే నీకు పరలోకమా? నువ్వు ఉద్యోగం చేసుకుంటుంటే దేవుడు సంతోషపడతాడా? నీ ఉద్యోగం చేస్తే నీకు సంతోషం, నీ భార్య, నీ పిల్లలు, అంతవరకు. కానీ నీకు నువ్వు చేసుకునేటువంటి మేలు, నీకు నువ్వు చేసుకునే శాశ్వతమైనటువంటి మేలు అది నీకు తెలియటం లేదు. అది ఎప్పుడు నీకు తెలుస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన జన్మ వెనకాల సంకల్పం నీకు తెలిసినప్పుడు. అలా అని ఇవి చెయ్యొద్దా? ఇవి చెయ్యాలి. నువ్వు చదువుకోవడం, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవటం, నువ్వు పనికి వెళ్ళటం, నువ్వు వ్యాపారం చేసుకోవటం, ఇవన్నీ ఈ జీవితానికి. 60 ఏళ్ళ జీవితంలో ఆనందము, సుఖము, సంతోషం కోసం ఇవి చెయ్యాలన్నది ఎంత నిజమో, ఆత్మ జీవితం ఒకటి ఉంది, అది శాశ్వతం. అక్కడికి మనం అంతా వెళ్ళాలి అని ఎరిగిన నువ్వు అక్కడికి వెళ్ళడానికి నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళటానికి దేవుడు అందరికీ ఒకే పని పెట్టాడు. ఆ పని ఆయన కోసం బతకడం, ఆయన చెప్పింది చేయటం, ఆయనకు లోబడటం, ఆయనకు విధేయత చూపించటం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం. ఇంతకు మించి ఏముంది? ఏమీ లేదు. ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి ఇదే లక్ష్యంతో, ఇదే పర్పస్తో దేవుడి భూమి మీదకి పంపించాడు. ఏంటంటే ఆయన కోసం బతకటం, ఆయన కోసం ఆలోచించాలట. అందుకే చదువుకున్న చూసారు ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాలలో అందులో ఒక మాట ఏంటంటే, అందులో ఒక మాట మనం చదువుకున్న దానిలో, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. దేవుడు ముందుగా తన కోసం నిర్ణయించుకున్న పదం ఉంది చూసారా? ఆయన ముందుగా తన కోసము నిర్ణయించుకుని, అంటే ఎంత ముందుగా నిర్ణయించుకున్నాడు తర్వాత చెప్తాడు. జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. జగత్తుకు ముందు పరలోకములో ఉన్న దేవుడు నిన్ను నన్ను తన కోసం నిర్ణయించుకొని క్రీస్తు ద్వారా తన యొద్దకు మనమంతా రావాలి అని దేవుడు కోరుకున్న కోరిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక లక్ష్యంతో వచ్చాడు. ఆ లక్ష్యమే ఈ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకులో నువ్వు యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమి మీద బ్రతికే 60 ఏళ్ళ జీవితంలో దేవుడెవరో నువ్వు ఎరగాలి. దేవుడెవరో ఎరిగి క్రీస్తు ఎవరో తెలుసుకొని క్రీస్తు ద్వారా ఆ దేవుని నువ్వు అంగీకరించి ఆ క్రీస్తు అడుగుజాడలో నడుచుకొని క్రీస్తు ద్వారా తిరిగి నువ్వు దేవుడున్న ఆ లోకానికి చేరుకోవాలి అన్నదే నీ జన్మ, నా జన్మ, మనందరి జన్మ వెనకాల ఉన్న దేవుని యొక్క సంకల్పం ఉంది. అందుకే అంటాడు కదండి, ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంటే ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఎందుకోసం తెలుసా? నువ్వు తిరిగి ఆయన ఎవరో తెలుసుకొని
ఆయన యొద్దకు నువ్వు రావాలి. ఆయన యొద్దకు వచ్చిన నువ్వు ఆయన ఇష్టాన్ని జరిగించాలి, ఆయనకు లోబడాలి. అలా లోబడటంలోనే నీ జీవితాన్ని నువ్వు ఆయన చేతికి ఇచ్చి అలా జీవితాన్ని నువ్వు ఇక్కడ ముగించుకొని దేవుడు నా లోకానికి చేరుకోవాలన్నది మనందరి లక్ష్యం. నీతి కలిగి, న్యాయం కలిగి, క్రమముగా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, మేలు చేసే విషయంలో విసుగక మనం ఉంటూ దేవుడిచ్చిన 60 ఏళ్ళ జీవితాన్ని అలా ముగించుకొని అక్కడికి చేరాలి అన్నదే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి జన్మ వెనుక ఆయనకున్నటువంటి సంకల్పం. ఓకే, ఆయన సంకల్పాన్ని విన్న మీరు, ఆయన సంకల్పాన్ని గురించి ఆలోచించిన, అర్థం చేసుకున్న మీరు, ఇంకా ఎవరైనా ఒకవేళ ఆయన సంకల్పానికి భిన్నంగా నడుచుకుంటున్నారేమో, అంటే యేసు యొద్దకు రాకుండా ఉన్నారా, ఇంకా దేవుడు ఎరగకున్నారా, ఒకసారి యేసు యొద్దకు రండి. దేవుణ్ణి ఎరగండి, ఆయన ద్వారా ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోండి. అలా నడిచే ప్రయత్నం చేయండి. దేవుణ్ణి ఎరిగారు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు, కానీ ఎక్కడో యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఆశయాలకు భిన్నంగా ఒకవేళ మీరు నడుచుకుంటూ ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే మీరు బ్రతుకుతున్న బ్రతుకు మీకు తెలుసు, ఆ బ్రతుకు దేవునికి ఇష్టమైనది కాదని మీకు తెలుసు. మరి దేవునికి ఇష్టమైన బ్రతుకు ఇది కాదని తెలిసి కూడా మీరు అలా బ్రతుకుతున్నారు అని అంటే అది మీ విషయంలో దేవుని సంకల్పమా? అది మీ విషయంలో దేవుని ఇష్టమా? కాదు కదా. కాదని తెలిసి కూడా మీరు అలా బ్రతుకుతున్నారు అని అంటే మీరు తప్పు చేస్తున్నట్లే కదా. అందుకే మరలా ఒక్కసారి మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉండడంలో మీరు ఎలా ఉండగలరని మీరు అనుకుంటారు, కలకాలం ఆ శిక్ష ఎలా భరించగలరని మీరు అనుకుంటున్నారు. అదంతా ఒట్టిదే అని మీరు అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో అది ఒట్టిది కాదు, ఇది నిజం. లోకం అంటే వదిలేయండి. క్రైస్తవులుగా మీకు నమ్మకం ఉంది కదా దేవుడి మీద. దేవుడి మీద మీకు నమ్మకం ఉందంటే పరలోకం మీద నమ్మకం ఉంది, నరకం దాని మీద మీకు నమ్మకం ఉంది. మరి నరకం ఎంత ప్రమాదకరమైంది, ఎంత భయంకరమని తెలిసిన తర్వాత మరలా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉండదు. మరి అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఎంత యథార్థంగా బ్రతకాలి, ఎంత నీతిగా బ్రతకాలి, ఎంత న్యాయంగా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలో తెలిసి కూడా బ్రతకటం లేదు అని అంటే ఏముందిలే అనుకుంటున్నారా? అది నిజమై ఉంటుందా అనుకుంటున్నారా? వెళ్ళినప్పుడులే అనుకుంటున్నారా? అలా అనుకుంటే మిమ్ములను మీరు మోసం చేసుకున్న వాళ్ళే. వద్దు. లోకంలో ఉండి లోకాన్ని అనుభవించిన వాడు వెళ్ళేది అక్కడికే, ఇక్కడికి వచ్చి వెళ్ళేది నువ్వు అక్కడికే. ఈ మాత్రం దానికి రావడంలో ఏముంది చెప్పండి? వద్దు. ఇక్కడికి వచ్చారు అని అంటే ఆ పరలోకాన్ని సంపాదించుకునేటట్టుగా, సాధించినట్టుగా అయితేనే ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉంటున్నారు అంటే సంఘంలో ఇక్కడి నుంచి ఆ దేవుడు నా లోకానికి చేరుకోగలం అనుకుంటేనే సంఘంలో ఉండాలి. లేదనుకున్నప్పుడు ఎందుకు చెప్పండి? ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే. కనుక ఎక్కడ లోపం జరుగుతుందో మీకు అర్థమైంది. ఆ లోపాన్ని మీరు సరిచేసుకొని దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి తలదించి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి దేవుడున్న లోకానికి మీరంతా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈ సభ చెప్పబడినటువంటి ప్రతి మాట లేఖనానుసారమైనదిగా భావిస్తూ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలు ఎరిగి గ్రహించి మీ సంకల్పం ఏంటో తెలుసుకొని వెళుతున్నారు. మీ సంకల్పానికి ఎక్కడ భిన్నంగా ఉన్నారో దాన్ని సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన ఒక చక్కని అవకాశమే ఈ వేదిక. మీ కుమారులు, మా ఆత్మీయులు, సహోదరులు అంబేద్కర్ గారు, వారితో పాటు నాయన ముఖ్యంగా ఈ సభ కోసం కష్టపడినటువంటి సహోదరులు లోకేష్ గారు, వారి కుటుంబం, వారికి మీరు ఇచ్చినటువంటి బిడ్డలిద్దరి కోసం ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ఉద్యోగం, వారు చేస్తున్నటువంటి పనిని మీరు దీవించండి. ఈ సభల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయన సహకరించినటువంటి ప్రతి వ్యక్తి కోసం, ప్రతి మీ కుమారుడి కోసం, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ పరిసర ప్రాంతాలలో నమ్మకమైన సేవను జరిగించే సేవకులు, వారి సంఘాలు, వారి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. గ్రామాన్ని, రాష్ట్ర దేశ నాయకులను ఏలుతున్నటువంటి ఏలికలను మీరు దీవించి దేశంలో శాంతి, నెమ్మది